మనం డ్రై కోకోనట్ పౌడర్, నేను ఈరోజు కొబ్బరి చూపిస్తున్నాను, లాస్ట్ వరకు నా వీడియో చూడండి. నేను డ్రై కోకోనట్ తీసుకున్నాను, మీరు పచ్చి కొబ్బరికూర కూడా తీసుకోవచ్చు. నేను కప్ వేసుకున్నాను. టూ కప్స్ కోకోనట్ పౌడర్ వేసుకున్నాను. ఇది కొంచెం డ్రై రోస్ట్ చేసుకోవాలి. డ్రై రోస్ట్ అయిపోయింది, ఒక ప్లేట్లోనికి తీసుకోవాలి. నేను 2 కప్స్ కోకోనట్ తీసుకున్నాను కదా, పాలు వేసుకోవాలి. 2 కప్స్ పాలు వేసుకోవాలి. 1 కప్ అయిన వరకును మనం మరగబెట్టాలి పాలు. పాలు 2 కప్స్కి 1 కప్ అయిపోయిన తర్వాత ఇది కొంచెం చల్లబెట్టాలి, లేదంటే నేను బెల్లం పౌడర్ వేస్తున్నాను, జాగరీ పౌడరు, అందుకే ఇరిగిపోవడానికి ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి. 1 కప్ తీసుకోండి జాగరీ పౌడరు. కప్పు జాగరీ పౌడర్ ఎక్కువ అనిపిస్తే మీరు తగ్గించుకోవచ్చు, స్వీట్ అవరు దీన్ని బట్టది. దాని తర్వాత కొబ్బరి పొడి వేసుకొని మెల్లిగిల్లగా కలుపుకుంటాం. 2 టేబుల్ స్పూన్ మిల్క్ పౌడర్ వేసుకోండి, క్రీమీ టెక్స్చర్ గురించి. అంతేని ఇలైచీ పౌడర్ ఈ విధంగా మిక్స్ చేసుకోండి. ఈ విధంగా దగ్గరికి అయిపోయి చల్లగా అయిపోయిన తర్వాత బాగా ఉండలు మనం చుట్టుకుంటాం కదా, నేను అది చూపిస్తాను మీకు. ఈ విధంగా అయిపోయినప్పుడు ఆపేయండి. చుట్టుకున్న తర్వాత పిస్తా, కొబ్బరికూర ఉంటే డ్రై కోకోనట్ పౌడరు ఉంటే ఇలా చేసుకుంటే కొంచెం పిల్లలకి అట్రాక్షన్గా ఉంటుంది. కొబ్బరి రెడీ అయిపోయి చాలా హెల్త్ చాలా బెనిఫిట్. ఎందుకంటే పాలు ఉన్నాయి, బెల్లం ఉంది కాబట్టి ఇది చాలా మంచిది హెల్త్కి. పిల్లలకైతే చాలా బాగుంటుంది, అందరూ తినొచ్చు. ఓకే, నచ్చినట్టుగా అయితే కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్, లైక్ చేయండి. థ్యాంక్ యూ.